తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చాయి. సుమారు ఇప్పటికే 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మరి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వారితో కలిసి సంబంధాలు కుదుర్చుకున్నట్టుగా ఎంఓయూలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే చైర్మన్లు కావచ్చు, మిగతా వారందరూ కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ పెట్టుబడులు వస్తే ఖచ్చితంగా మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని కొన్ని ఫ్లెక్సీలతో పాటు కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా కొన్ని మాటలు కూడా విసరడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇక్కడ పెట్టుబడులు చూసి కడుపు మంట అని ఇది వాడండి అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ అయితే మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ కేటీఆర్, మరొక వైపు కేసీఆర్, వీరిద్దరి ఫోటోను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. అంటే ప్రత్యేకంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అవినీతి పాల్పడిరో, లేదంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందని కూడా పెద్ద ఎత్తున వివరణ ఇచ్చారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి వారికి ఒక పేపర్ లేదంటే ఒక పేపర్ల ద్వారా ప్రకటనలు చేయడం, లేదంటే కొన్ని ఫోటోలు ఫిక్స్ చేసి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అదే విధానమును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే విధానమును అవలంబిస్తున్నారని చెప్పక తప్పదు. అందులో భాగంగానే కొన్ని ప్రాంతాలు ఒక ఫ్లైఓవర్కి ఇక్కడ ఏ విధంగా పెట్టుబడులను చూసి ఇబ్బంది పడుతున్నారో, కడుపు మండుతుందో, వాళ్ళు జీర్ణించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని ఫ్లెక్సీలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈ ఫ్లెక్సీలో వారి ఫోటోలతో ఏ విధంగా అయితే ప్రచురించారో దాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి చూసినట్లయితే ఇది ఫ్లెక్సీ. డైజెస్ట్ ద గ్రోత్ అని చెప్పేసి ఇది ఒకటి ఇచ్చింది. ఈనో అని కడుపు మంట గాన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి ప్రత్యేకంగా 1.78 లక్ష కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి కూడా ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ఇది వాడండి, మీ కడుపు మంట తగ్గుతుంది, లేదంటే తీరుతుంది, మీ సమస్యను పరిష్కారం చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే విదేశీ పెట్టుబడులు అంటే దావోస్ పర్యటన తర్వాత అక్కడ ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు, ఏ విధంగా అక్కడ ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీలు ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది, ఎంతమందికి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఇటు సీఎంఓ కార్యాలయం నుండి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం, ఆ తర్వాత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఒకవైపు గతంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏ విధంగా అయితే వారి పాలనకు సంబంధించి పూర్తి వివరాలు, అయితే పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ప్రణాళికలు తీసుకొచ్చారు, ఏ విధంగా వారికి సహకరించారు, రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించారు, వాటన్నిటి కూడా అధిగమించి ఈసారి సుమారు అంటే 3 రేట్ల పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. అందులో భాగంగానే ఈ వీడియోను మనం చూడొచ్చు. ఇటువంటి ఫ్లెక్సీలు సిటీలో చాలా చోట్ల మరి ఒక అందరి ఆకర్షించారు. అదే ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి ఏదైతే పెట్టుబడుల విషయంలో మెట్టు సాయి కుమార్ ఎవరైతే ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారో తను కూడా ఒక మీడియా ద్వారా తన వ్యాఖ్యలు కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా తన చేతిలో ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ కు సంబంధించి ముఖ్యంగా ఒక టానిక్, తర్వాత కొన్ని క్యాప్సూల్స్ కూడా మరి పార్సల్ చేస్తున్న చెప్తుంది. అది ఎవరెవరికి పార్సల్ చేశారు, ఏంటి, ఎవరికి పంపిస్తున్నారు కూడా మనం చూద్దాం ఒకసారి. వారికి ఒక బాటిల్ మన అదేవిధంగా ఒక 3 నెలల మందులు కేటీఆర్ గారు, అదేవిధంగా వారికి తగ్గట్టుగానే హరీష్ రావు గారు కూడా ఇదే సమస్యలు బాధపడుతున్నారు. కాబట్టి హరీష్ రావు గారికి కూడా ఇదే ఒక టానిక్, అదేవిధంగా ఒక 1 మంత్ సరిపడే క్యాప్సూల్స్. ఏమన్నా వారికి తక్కువ అయితే కూడా మీరు మళ్ళీ పంపినప్పుడు ఇంకేం లేదు అనుకో. చూడండి, ఇద్దరికి హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి. ఇది మనం చూసాం. ఇది మెట్టు సాయి ఫిషరీస్ కమిషనర్ అంటే ఫిషరీస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న తను మాట్లాడిన విషయం ఏంటంటే, ఒకవైపు హరీష్ రావు కావచ్చు, మరొక వైపు కేటీఆర్ కావచ్చు, ఈ ఇరువురు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల విషయంలో కావచ్చు, లేదంటే మిగతా విషయాలపైన తీవ్రంగా
మరి ఆక్రోశం వ్యక్తం చేశారు. వారి కడుపు మంట తీరేందుకు మీకు కావాల్సిన మందులను మేము ఇస్తాం. సుమారు నెల రోజుల పాటు కావాల్సిన మందుల వరకు మేము అందిస్తాము. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించండి, దానికి మేము సహకరిస్తామని చెప్పేసి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వారికి పంపించాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో వాటిని పార్సల్ చేసి కార్గో కూడా చేస్తామని చెప్పి ఒక వివరణ ఇచ్చారు. అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మరి దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరినారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంఎన్సి కంపెనీలన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఆ కంపెనీలకు కావాల్సిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుంది, వారికి కావాల్సిన సేవలను మేము అందిస్తామని చెప్పి ఆయన ఒక వివరణ ఇచ్చారు. మరొక వైపు అంతకంటే ముందు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ కూడా ఒక ఈనో ప్యాకెట్ ను తీసుకొచ్చి తను కూడా మరి కేసీఆర్ కు మేము పంపుతానని చెప్తారు. ఆ వీడియో కూడా మనం ఒకసారి చూద్దాం. 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వ్యవహరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి, రైజింగ్ తెలంగాణ యావత్ బృందానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన, విద్యార్థుల పక్షాన, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం చిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలే, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. అదే విధంగా వారి కడుపు మంట, అదే విధంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ ని వారు తట్టుకోలేక, జీర్ణించుకోలేక వారు చేస్తున్న దాన్ని జీర్ణించుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఈనో డబ్బాల్ని, ఈనో ప్యాకెట్లని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారింటికి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి. కనీసము మనం చేస్తున్న డెవలప్మెంట్ ని జీర్ణించుకునే తత్వాన్ని ఈనో ప్యాకెట్ల ద్వారా వారు కొంచెమన్నా జీర్ణించుకుంటారు. దానితో పాటు మేము చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక నోటికి వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఏది పడుతుంది ఒక ట్విట్టర్ పిట్ట లెక్క ట్విట్టర్ లో ఏది పడుతుంది పెడుతున్నారు. బిడ్డ, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ ధ్యేయము, మా ప్రభుత్వ లక్ష్యము. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసినా గుడ్డలు కూడా తీసి కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పని కల్వకుంట్ల తారక రామారావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులని హెచ్చరిస్తున్నా. చూసాం కదా మనం. అయితే ఇదే విషయంలో పెట్టుబడుల విషయంలో జీర్ణించుకునే పరిస్థితి లేదు కాబట్టి డైజెస్ట్ ద గ్రోత్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ అభివృద్ధిని, లేదంటే పెట్టుబడులను జీర్ణించుకోలేకపోతున్న వారందరూ కూడా మేము ఈ ఈనో ప్యాకెట్లు కావచ్చు, లేదంటే ఈ క్యాప్సూల్స్ కావచ్చు, లేదంటే ఈ సిరప్లను మేము పంపిణీ చేస్తాము. వారికి కావాల్సినన్ని రోజులు, నెల రోజులకు కావాల్సిన సిరప్ కావచ్చు, క్యాప్సూల్ కావచ్చు మేము అందిస్తామని చెప్పి సూటిగా వివరించడం జరిగింది. ఒకవైపు ట్విట్టర్లో పిట్ట కూతలు కూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీరికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అండి. ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే విధంగా, కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయన పరోక్షంగా ఆరోపణలు వెల్లవిచ్చారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది, వారికి కావాల్సిన సమాధానం చెప్తుంది అని చెప్పి బల్మూరి వెంకట్ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా చూస్తారు, వారు కూడా మరి ప్రతి బీఆర్ఎస్ నాయకుడికి కావాలంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు కావచ్చు, వారు చేస్తున్న అభివృద్ధి పథకాలు కావచ్చు, లేదంటే విదేశీ నుండి వస్తున్న పెట్టుబడుల విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి కూడా మేము ఈ ఈనో ప్యాకెట్లు కానీ, లేదంటే ఈ క్యాప్సూల్స్ కానీ, ఈ సిరప్ కానీ మేము పంపిస్తాం, వారింటికి మేము కొరియర్ చేస్తాం. సుమారు 1 రోజు 2 రోజులు కాదు, సుమారు నెల రోజులకు కావాల్సిన ఆ క్యాప్సూల్స్, ఆ సిరప్లు మేము అందిస్తాం. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మేము పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ క్యాంపెయిన్ ఇలానే కొనసాగుతుందా, లేదంటే ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీకి
తగిన బుద్ధి చెప్తూ లేదంటే వారు ప్రశ్నిస్తున్న విధానానికి సూటిగా సమాధానాలు చెప్తూ కాంగ్రెస్ నాయకులు ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకున్న ఈ డైజెస్ట్ టు ద గ్రోత్ అనే కొత్త క్యాంపెయిన్ తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో మనం చూసాం ఏదైతే గాడిద గుడ్డి పైన ఈకలు పీకడం అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా అప్పుడు కూడా పెద్ద హల్చల్ జరిగింది. ఇప్పుడు అదే విధానంకు ఇప్పుడు బల్మూరి వెంకట్ స్వయంగా ఒక డాక్టర్గా ఆయన గాంధీ హాస్పిటల్ నుండి ఒక డాక్టర్గా పట్టా పొందారు. ఆ తర్వాత NSUI ప్రెసిడెంట్గా, తర్వాత యూత్ నాయకుడిగా ప్రజల్లోకి వచ్చారు. తాజాగా ఆయన ఒక డాక్టర్గా వ్యవహరిస్తూనే ఇటు ఎమ్మెల్సీగా తన పదవి బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఈనో ప్రాజెక్ట్ను లేదంటే డైజెస్ట్ ద గ్రోత్ అనే ప్రాజెక్ట్ను తెర మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ నేతల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్ ఏదైతే వారు చేస్తున్న ఆరోపణలు కావచ్చు లేదంటే వారు ప్రశ్నిస్తున్న విధానంకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేలాగా వారి మాటలకు సరైన సమాధానం ఇచ్చే విధంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక యూత్ నాయకుడుగా ఉన్నాడు, ప్రజల్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. అదే విధానమును ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానమును అదే దూకుడును కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను అడ్డుకుంటే మేము ఊరుకునే పోయేది లేదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ లేదంటే స్థానిక కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు ఎవరు ఎండగట్టినా కూడా వారిపైన పూర్తి స్థాయిలో మేము తగిన బుద్ధి చెప్తామంటున్నాం. వారికి ధీటుగా మేము సమాధానం చెప్తాం. వారికి సమాధానం చెప్తాము. ఖచ్చితంగా కావాలంటే ఈ ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలను కూడా మేము ప్రజల ముందు ఉంచుతాం. ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చైనా వారిని మేము ఎండగట్టేందుకు ప్రయత్నం చేస్తామంటారు. తనొక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ అంతా కూడా ఈ విధానంను కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని స్వీకరించి ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు వారికి పంపించాలని చెప్పేసి ఆయన ఒక సూచన ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎన్ని రోజులు, సుమారు అంటే నెల రోజులకు కావాల్సిన ఈ మెడిసిన్స్ కావచ్చు లేదంటే మందులు కావచ్చు ఈ గోళీలు కావచ్చు అందిస్తామని చెప్తున్నారు. మరి ఈ నెల రోజుల వరకు ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ నేతలు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం కానీ లేదంటే బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. అంటే ఇది ఒక కొత్త విధానంకు తెరకు తీసుకురావడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా అయితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వచ్చారు. ఒకవైపు కంటోన్మెంట్ లో కావచ్చు లేదంటే జూబ్లీహిల్స్ కావచ్చు లేదంటే మా పంజాగుట్ట సర్కిల్లో కావచ్చు ఇక్కడ అన్ని నాగార్జున సర్కిల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు అధికారంలో ఉన్నట్టు ఏ విధంగా అయితే ప్రశ్నించారో అదే విధానంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానంను కొనసాగిస్తున్నారని చెప్పడానికైతే అతిశయోక్తి లేదు. ఇదే విధానం కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో చిక్కులు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఎప్పటికప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం చెప్తూ వారిపైన ఎదురుదాడి దిగేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఒక్కరొక్కరుగా బయటికి వచ్చి ఈ డైజెస్ట్ ద గ్రోత్ అనే క్యాంపెయిన్కు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా పార్టీకి సంబంధించిన ఇప్పటికే పలువురు నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు బల్మూరి వెంకట్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇప్పుడు తాజాగా ఫిషరీస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మెట్టు సాయి దానికి మరొక ఆజ్యం పోషాడని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మున్ముందు ఖచ్చితంగా మిగతా నాయకులు అందరూ కూడా కలిసి వచ్చేందుకు అయితే అవకాశం కనిపిస్తుంది. ఈ ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారు, బల్మూరికి ఇప్పటికే యూత్ నాయకుడిగా ఉన్నాడు, అటు మెట్టు సాయి కూడా యూత్ నాయకుడిగా ఉన్నాడు. వారిరువురు చూసిన తర్వాత మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇదే విధానమును ఫాలో అయ్యి ఖచ్చితంగా ప్రతి బీఆర్ఎస్ నాయకుడికి లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈనో ప్యాకెట్లను అందించే అవకాశం అయితే కనిపిస్తుంది.